హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నారాయణ శకుంతల దంపతుల గురించి చెప్పాలంటే, నారాయణది ఒక ప్రైవేటు ఉద్యోగం. 50,000 రూపాయలు జీతం వస్తుంది. ఆయనకి ప్రతి నెల నిఖరంగా ఉండేది వీళ్ళు అద్దె ఇల్లే. అయినప్పటికీ కూడా నారాయణ చాలా మంచివాడు. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా ఉన్నతమైనదే. ఆయన వచ్చే దాంట్లోనే సంతోషంగా జీవితాన్ని గడపాలి అనుకునే వ్యక్తే. నారాయణకి శకుంతలనిచ్చే వివాహం జరిపించారు. కానీ కట్నం తీసుకురాలేదు శకుంతల. చూడటానికి అందగత్తా కాదు. అయినప్పటికీ ఆదర్శ భావాలున్న నారాయణ పేద కుటుంబంలో పుట్టిన శకుంతలని ఆయన తల్లిదండ్రులు చెప్పారనే కారణంతో పీజీ వరకు చదువుకున్న ఆయన 10th క్లాస్ కూడా చదువుకొని శకుంతలని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత భర్తగా ఆయన ధర్మం ఆయన నెరవేర్చాలి కాబట్టి ఆయన ఉద్యోగం చేసే 50,000లో ఆయన చేతి ఖర్చులకి ఒక 2,000 3,000 ఉంచుకొని మిగతా డబ్బంతా తీసుకొచ్చి శకుంతలకే ఇస్తాడు. శకుంతల ఉత్తమ కోడలవుద్దని, ఉత్తమ ఇల్లాలవుద్దని ఎన్నో కలలు కన్నారు నారాయణ తల్లిదండ్రులు. అలాంటిది వివాహమైన తరువాత అత్తామామల ముఖం కూడా చూసిన పాపాన పోయేది కాదు శకుంతల. నారాయణే వాళ్ళకంటూ ఉన్న రూపాయి స్థిరచరాస్తులంటూ ఏవీ లేవు. నారాయణ తండ్రి కష్టపడి వ్యవసాయం చేసి నారాయణ అన్నగారిని, నారాయణ తమ్ముడిని, ముగ్గురు మగపిల్లల్ని రెక్కల కష్టం మీద పెంచి పీజీల వరకు చదివించాడు. ముగ్గురికి ప్రైవేట్ ఉద్యోగాలే వచ్చినాయి. వాళ్ళు పుట్టిన కులం కారణంగా ఎన్నిసార్లు రాసిన గవర్నమెంట్ ఉద్యోగానికి వాళ్ళు ఎలిజిబుల్ కాక ఉద్యోగాలు రాలేదు. దాంతో ఇక తల్లి తండ్రి ఇద్దరు పల్లెటూరులోనే గుడిసెలోనే ఉండేవాళ్ళు. నారాయణ వదిన, నారాయణ మరదలు మొదట్లో మంచిగానే ఉండేవాళ్ళు. శకుంతల నారాయణ జీవితంలోకి వచ్చిన తర్వాత అత్తమామల్ని తను చూడకపోవటం సంగతి పక్క నుంచి, మనకేం అవసరం, ఆ ముసలి వాళ్ళని చూడాల్సిన కర్మ మనకేం పట్టిందే, ఆ ముసలి మందని తెచ్చి మన కొంప మీద పెట్టుకుంటే ఎవడు చేస్తాడు ఇప్పుడు ఆ వృద్ధ జంటకి అని వాళ్ళు మంచాన కంచాన పడకముందే వాళ్ళని తీసేసి నానా మాటలు మాట్లాడి తోటికోడళ్లకు కూడా నూరి పోసేసింది అత్తగారి మీద, మామగారి మీద. దాంతో విముఖత, వ్యతిరేకత ఎదురైనే నారాయణ వదిన మరదల నుంచి. కానీ అన్నదమ్ములు ముగ్గురు చాలా మంచివాళ్ళు వీళ్ళు. దాంతో ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం మనకేంటి, వాళ్ళు మనకన్న తల్లిదండ్రులు. ముగ్గురు కోడళ్ళని రూపాయి కట్నం లేకుండా, చదువు సంధ్య లేకపోయినా, గ్రామ్ బంగారం పెట్టకపోయినా మన అమ్మా నాన్నలు కోడళ్ళుగా తెచ్చిన ఆదర్శవాదులు వాళ్ళు. మనమ్మే ముగ్గురికి 10 తులాల బంగారం పెట్టింది. మనమ్మే పెళ్లి బట్టలు పెట్టేంతవరకే వీళ్ళకి దిక్కు కూడా లేదు. ఈ రోజున మన తల్లిదండ్రుల్ని చూడాలంటే మనకే వీళ్ళు ఎదురొచ్చి సమాధానాలు చెప్తున్నారనే దాంతో జీతం రాగానే వాళ్ళ ఖర్చులకి 3,000 తీసుకొని ముగ్గురి మీద కలిపి తలా ఒక 7,000 చొప్పున అమ్మా నాన్నలకు పంపించి పెళ్ళాలకే 40,000 ఇవ్వటం మొదలుపెట్టారు. ఇదెక్కడ లెక్క అని అడిగితే, మరి మీరు చేసిందేమి లెక్క అని వాళ్ళు ముగ్గురు వెళ్ళి వారానికి ఒకళ్ళు చొప్పున నారాయణ అన్న, నారాయణ తమ్ముడు తల్లిదండ్రులు బ్రతికున్నంతకాలం వాళ్ళని చూసుకొచ్చుకునేవాళ్ళు. బాగోపోతే తీసుకొచ్చే హాస్పిటల్లో చూపించి పంపించేవాళ్ళు. వాళ్ళ విషయంలో ఏదీ తక్కువ కానిచ్చేవాళ్ళు కాదు. కన్న తల్లిదండ్రులు చేసుకున్న పెళ్ళాలకు భారమైనంత మాత్రాన, బరువైనంత మాత్రాన భార్యల్ని విడనాడే సంస్కృతి కాదు మనదే. అలా అని తల్లిదండ్రుల్ని కించపరచకూడదని వాళ్ళని చూసుకుంటూ ఒకవైపున ఇల్లు, సంసారాలు, ఉద్యోగాలు మేనేజ్ చేసుకొచ్చుకునేవాళ్ళు అన్నదమ్ములు. కాలచక్ర ప్రవాహంలో నారాయణ తల్లి తండ్రి పుణ్య దంపతులు. వాళ్ళు చేసుకున్న పుణ్యకార్యాలకో ఏమో కానీ భగవంతుడు మంచాన కంచాన పడకుండా పడ్డా చూసే కోడళ్ళు ముగ్గురు కాదు కాబట్టే కొడుకులు వచ్చి ఉండి వీళ్ళకి చేసే స్థితిలో వాళ్ళ ఉద్యోగాల కారణాన కుదరదనుకున్నాడో ఏమో కానీ ఒకనాటి రాత్రి సుష్టుగా తిని అలా ప్రవచనాల్ని వింటూ పడుకున్న దంపతులు ఇక తెల్లారేపాటికి నిద్ర లేవలేదు. నిద్రలోనే ప్రాణాలు వదిలేసి ఆ భగవంతుడి సాన్నిధ్యం చేరుకున్నారు. ముగ్గురు కొడుకులు కలిసి వెళ్ళి తల్లిదండ్రులకి అంత్యక్రియల్ని పూర్తి చేసి వాళ్ళకి దశదిన కర్మకాండలు చేశారు. అమ్మా నాన్నల గుర్తుగా ఆ గుడిసె ఉన్న ప్రదేశాన్ని అలాగే ఎప్పుడైనా వస్తే ఉండటానికి ఉంటదిలెమ్మనమనే దాన్ని ఇక ముగ్గురికి అది పెద్ద స్థలం కాబట్టి తలా ఒక 15
15 సెంట్లు వాటా తండ్రి రాసిపోయినా కూడా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి దానిపైన తాటాకు అలాగే కప్పించే తల్లి తండ్రి ఆబ్దికాలు పెట్టడానికి ఉంటుందని దాన్ని అలా గుర్తుగా ఉంచుకొని వచ్చేసారు కొడుకులు. ఇక అక్కడి నుంచి అమ్మా నాన్నలకి పంపక్కర్లేదు కాబట్టి వాళ్ళ ఖర్చులకు 3,000 ఉంచుకొని తీసుకొచ్చి 47,000 పెళ్ళాల చేతుల్లో పెట్టేవాళ్ళు. ఇక్కడికి పెద్ద ఆయన కథ, మూడో ఆయన కథ అలా సాగిపోతుంటే మనం మన కథానాయకుడైన నారాయణ కథలోకి వద్దాం. అయితే శకుంతలకి ఆయన తీసుకొచ్చి ఇచ్చే జీతం ఎంతైనా ఇంట్లోకి దిగదుడిపే. శకుంతల దుబారా మనిషే, రూపాయి పొదుపు చేయటం అన్నమాట ఉండదు. ఇక తనిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుద్దే. ఇంట్లోకి పనివాళ్ళు, దానికి తోడు ఇంట్లోకి తనకి నచ్చినటువంటి వంటలు చేయటం, దానికి తోడు తనకు నచ్చిన బట్టలు కట్టుకోవటం, తనకు నచ్చినట్టుగా లగ్జరీలు అనుభవించటం. ఆయన ఏ విషయంలోనూ ఆవిడకి అడ్డు చెప్పేవాడు కాదు. అదే ఇక్కడ అనవసర ప్రసంగం అనుకునేవాడు. బాత్రూంలో లైట్లు వేసుద్ది, తీయదు, ఆయన వెళ్ళి తీసుకోవాలి. ఏసీ పొద్దస్తమానం తిరుగుద్ది, ఆయన ఆఫ్ చేసుకోవాలి, ఆవిడ పట్టించుకోదు. హాల్లో ఎక్కడ పడితే అక్కడ లైట్లు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఆయన చూసుకోవటమే, ఆవిడవేవి పట్టించుకోదు. ఉద్యోగానికి వెళ్ళే మనిషి వీటన్నిటినీ కూడా మేనేజ్ చేసుకోవటం ఆయనకు అదో బాధ్యత అయిపోయి కాలచక్ర ప్రవాహంలో వీళ్ళకు కొడుకు కూతురు పుట్టారు. పిల్లాడి పేరు జగదీష్ అని పెట్టుకొని కూతురు పేరు రాగిణి అని పెట్టుకున్నారు. శకుంతల ముమ్మూర్తుల పోత పోసినట్టు తన అహంకారం, పొగరు, గర్వం, తన చుప్పనాతి బుద్ధి, తన స్వార్థం, అటు మాటలు ఇటు, ఇటు మాటలు అటు చెప్పటం, మనుషుల్ని దెప్పి పొడవటం, మనుషుల్ని మాటలతో కృంగదీయటం, మనుషుల్ని ఎలాగైతే గనక శల్యుడు కర్ణుణ్ణి మాటలతో తూట్లు పొడి చేశాడో అలా మాట్లాడే విద్యలు బాగా నేర్పించింది కూతురికే. కొడుకు మాత్రం నారాయణలాగా చూడటానికి చాలా అందంగా ఉంటాడు, దానికి తోడు చాలా బ్రహ్మాండంగా చదువుతాడు, ప్రజ్ఞా పాఠవాలు కలిగిన ప్రతిభావంతుడు, తండ్రిలాగే మంచి బుద్ధి కలిగిన వాడు కూడాను. కాలచక్ర ప్రవాహంలో పిల్లాడి చదువు పూర్తయింది. ఆ తర్వాత పిల్లాడికి ఎంఎన్సి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నెలకి 60,000 రూపాయలు జీతం, 10,000 తన ఖర్చులకి ఉంచుకొని అందులో నుంచే బండికి ఈఎంఐ కొంత కట్టుకొని మిగతా డబ్బు తన చేతి ఖర్చులకు ఉంచుకొని 50,000 తీసుకొచ్చి ఇంటి ఖర్చులకి ఇచ్చేవాడు తల్లికి. నారాయణ సంపాదించిన రోజు ఆయన జీతం పెరిగి ఈరోజు 70,000 వస్తున్నా ఆ జీతం మొత్తం ఇంట్లోకి స్వాహా అయిపోద్ది. కొడుకు సంపాదించుకొచ్చి ఇస్తుంటే ఆయా డబ్బులు స్వాహా అయిపోతాయి, ₹1 అంటూ మిగిలే పనే ఉండదు. ఆయనకి ఇదేమిటి అని చాలాసార్లు ప్రశ్నించే ఆ ప్రశ్నించటం కింద ఆయన ఓడిపోవటమే జరిగింది. నువ్వు మేనేజ్ చేయి ఇల్లు, నువ్వు మెయింటైన్ చేయి ఇల్లు, నాకు చేత కావట్లేదులే, ఇదెక్కడ అన్యాయమో నాకు అర్థం కాదు. ఎదురింటి ఆవిడ కాసుల పేరు చేయించుకుంది, పక్కింటి ఆవిడ పలకసెరలు చేయించుకుంది, నా బతుక్కెటు అలాంటి అడగటమూ లేదు, నువ్వు చేయించటమూ లేదు. వాళ్ళు 25,000 రూపాయలు పట్టు చీర కొన్నారు, నువ్వు తెచ్చే ముష్టి జీతానికి నాకెటు అలాంటి కట్టే గతి లేదు. పైగా కడుపుకింత తినొద్దని, కనీసం నచ్చిన సినిమాలు చూడొద్దని, నచ్చిన షాపింగ్ చేసుకోవద్దని, నచ్చినట్టు బ్రతకొద్దని కూడా నువ్వే ఆజ్ఞలు జారీ చేస్తావా? అంతకాడికి నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావని వీధిలో వచ్చేపోయే వాళ్ళకి వినపడేంత పెద్దగా మాట్లాడే అసభ్యంగా ఆయన పరువు తీస్తుంది శకుంతల. దాంతో నారాయణ, జగదీషు ఇద్దరూ కూడా శకుంతల నోట్లో నోరు పెట్టరు. తర్వాత తల్లి పాత్రని కూతురు తీసుకొని తండ్రి ముందు, అన్నయ్య ముందు నోరెత్తదు, కానీ విడిగా మాత్రం బాగా నోరు లేస్తుంది. రాగిణికి పొట్ట పొడిస్తే అక్షరం రాదు. అతి కష్టం మీద ముక్కుతూ మూలుగుతూ క్లాసు చదువుకుంటా వెళ్ళేపాటికే అంతంత మాత్రం డిగ్రీ ఏడవటమే కష్టమైపోయింది. ఆ తర్వాత చుట్టాలు పక్కాలు అంతా కూడా నీ కూతురికి కొడుక్కి 5 ఏళ్ళు తేడా ఉందే, పిల్లాడికి పీజీ కూడా అయిపోయి ఉద్యోగంలో ఉన్నాడు, నీ కూతురు ఇంకా డిగ్రీ చదువుతానే ఉందే, పిల్లాడికి పెళ్లి చేయకపోతే ఎట్లాగా, కూతురు పెళ్ళయిందాక అలాగే ఉంటావా అని నారాయణని అడిగేపాటికి లేదు చేద్దాం పెళ్ళి అనే దాంతో ఆయన సంబంధాలు వెతకమని పెళ్ళిళ్ళ ప్యారే గారిని పిలిచి మాకు ఆదర్శ భావాలు ఎక్కువ,
తరతరాలుగా మా తాత ముత్తాతలుగా మేము ఆడవాళ్ళ దగ్గర కట్నాలు తీసుకొని లాంఛనాలు తీసుకొని ఏ ఆడపడుచు కట్నాలు ఆశించే ఈ ఇంటికి కోడళ్ళుగా ఏ ఆడదాన్ని తీసుకొచ్చింది లేదో. కాకపోతే ఈ తరం కాబట్టి నా కొడుకుతో పాటు కోడలు కూడా చదువుకొని ఉద్యోగం చేసుకునే పిల్లయితే రేపొద్దున నేనంటూ వాళ్ళకి ఇచ్చే స్థిరచరాస్తులు ఏవీ లేవు కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి 4 రూపాయలు సంపాదించుకొని వాళ్ళకంటూ ఒక సొంత గూడు అంత కారు కొనుక్కోగలుగుతారు పంతులు గారు అని చెప్తే, అలాగేనండి మీ పెద్ద మనసుకి మంచి సంబంధమే చూస్తాను, ఒకటే కులం కావాలా, భలే వాళ్ళేనండి, మా అమ్మ మా నాన్న ఒక కులం కాదు, నా భార్య నేను ఒక కులం కాదు, ఇప్పుడు మా అబ్బాయికి మాత్రం ఎందుకంటారు అలాంటి కట్టుబాట్లు, సంస్కారం ఉన్న ఇంట్లో నుంచి తీసుకురండి చాలు అని ఆయన ఆదర్శ భావాలతోనే చెప్పాడు. కొడుకు కూడా ఆయన మాటకే ఎదురొడ్డే కొడుకు కాదు. పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఒక సంబంధం చూసి మొత్తానికి ఎట్టకేలకి తీసుకొచ్చాడు. అమ్మాయి పేరు జానకి. అమ్మాయి వీళ్ళ క్యాస్ట్ కాకపోయినా కేటగిరీలు ఒకటే. చూడటానికి పిల్ల చక్కగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ నాన్నది ఒక ప్రైవేటు ఉద్యోగం, వాళ్ళమ్మ మిషన్ కుట్టుద్దే. వాళ్ళు 2 ఆడపిల్లలు, జానకి అక్క. పిల్లలిద్దరికీ కూడా చక్కగా ఆవిడ టైలరింగ్ చేయటం, ఇంటి పని వంట పని చేయటం, దాంతోపాటు ఉన్నవన్నీ ధారపోసి వాళ్ళు 2 గదుల ఇల్లు ఒక్కటి కట్టించుకొని ఇక పిల్లల చదువుల మీదే పెట్టారు. ఉన్న రూపాయి ఏదో దాంతోనే పిల్లలిద్దరూ కూడా పెద్దమ్మాయి కానీ ఈ అమ్మాయి కానీ ఇద్దరు ఎంటెక్ల వరకు చదువుకున్నారు. చదువుకొని అప్పటికే జానకి అక్క ఉద్యోగం చేస్తూ ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడితే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా వాళ్ళ కుటుంబం చాలా మంచిది కావటంతో పెళ్ళైపోయి చక్కగా భర్త పిల్లలతో కాపురం చేసుకుంటూ పచ్చగా ఉంది జానకి అక్క. ఇక జానకి జగదీష్ సంబంధం వచ్చింది. వచ్చేసరికి జానకి కూడా ఉద్యోగం చేసుకుంటుంది ప్రస్తుతానికి. అలా జానకి ఉద్యోగం చేసుకుంటున్న డబ్బులే దాచిపెట్టి వాళ్ళ అమ్మ నాన్న వాటితోనే పిల్లకి కాస్త బంగారం వెండి కాస్త పెళ్లి ఖర్చులకి ఉంటాయని 4 రూపాయలు వెనకేసి ఉంచారు. ఈలోపు నారాయణ గారు ఇలా కట్న కానుకలు అక్కర్లేదన్నారు. పిల్ల మంచిదైతే చాలన్నారమ్మా. అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవు, ఎవరిని ప్రేమించలేదు. నారాయణ గారు చాలా మంచి వ్యక్తి, వాళ్ళకి స్థిరచరాస్తులు ఏమీ లేవు. ఇక ఉన్నది ఒక కూతురే, పెళ్లి చేస్తే ఆడపిల్ల రేపు వేరే ఇంటికి వెళ్ళిపోద్ది. ఆయన భార్య అబ్బాయి అమ్మాయి ఉండేది. పిల్ల ఉద్యోగం చేసుకునేదైతే చాలని మాత్రమే ఆయన అడిగారమ్మా అని చెప్పాడు. వెళ్ళి పెళ్ళిళ్ళ పేరయ్య. మేము ఏ కట్నాలు ఇస్తామని, మేము ఎక్కడెక్కడి నుంచో మహారాజులు యువరాజులు కావాలని అడగటానికే అమ్మాయితో పాటు కష్టపడే అబ్బాయి పిల్లను ఒక దెబ్బ కొట్టకుండా ఒక మాట అనకుండా చూసుకునే అత్తారిల్లు అయితే చాలు పంతులు గారు, రమ్మనమనండి పెళ్లి చూపులకి అని చెప్పారు వాళ్ళు. ఇక నారాయణ గారికి ఆ పిల్ల ఫోటో చూడగానే చాలా నచ్చింది. జగదీష్కు కూడా నచ్చింది జానకి. దానికి తోడు వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ పద్ధతుల గురించి, విలువల గురించి, మంచితనం గురించి వీళ్ళు ఎంక్వైరీ చేయించుకుంటే జానకి బంగారం అని తెలిసిందే నారాయణకి. జగదీష్ గురించి జానకి తల్లిదండ్రులు కనుక్కుంటే చాలా మంచోడని వాళ్ళ ఎంక్వైరీలోనూ తేలింది. పెళ్లి చూపులకి వెళ్ళారు. వెళితే నారాయణ మొహం మీదే చెప్పేశాడు వాళ్ళకే, చూడండి ఎంగేజ్మెంట్ ఖర్చులు మీవి, పెళ్లి ఖర్చులు మావి, సింపుల్గానే చేద్దాం, మనమేమి కోటీశ్వర్లం కాదు కదండి, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకోవాలి. నేను రూపాయి సేవింగ్స్లో పెట్టుకుంటూ వచ్చా. పిల్లాడి పెళ్ళికి రేపొద్దున ఇంతైతే సరిపోద్దే అనే దాంతో పిల్లని చదువైపోయాక కొన్నాళ్ళు ఉద్యోగం చేయించి నేను కూడా ఆ వచ్చే 4 రూపాయలు వెనకేసే ఎంతో కొంత మేము కాస్త పెళ్లి ఖర్చులు పెట్టుకొని ఒక మంచి సంబంధం చూసి చేసి పంపించేయాలనే అనుకుంటున్నాము అమ్మాయి విషయం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అమ్మాయిని పీజీ దాకా చదివిద్దామనేది నా ఉద్దేశం అండి అని చెప్తే మంచిదన్నారు వియ్యాల వాళ్ళు. జగదీషు జానకి మాట్లాడుకున్నారు. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి ఎంతో బాగా నచ్చాయి. ఎందుకంటే జగదీషు భార్యకి విలువిచ్చే వ్యక్తి, స్త్రీలని గౌరవించే వ్యక్తి. ఒక ఆడదానికి అంతకన్నా ఏం కావాలి? దాంతో పెళ్ళికి సరే అనుకున్నారు. అనుకున్న తరువాత జగదీష్కి జానకికి నిశ్చితార్థం జానకి పుట్టింటి వాళ్ళు పెట్టుకొని పెళ్ళి నారాయణ పెట్టుకొని సింపుల్గా అయినా కూడా నీట్గా డీసెంట్గా పెళ్ళి అయిపోయింది. జానకికి 10 తులాల బంగారం పెట్టారు వాళ్ళ పెళ్ళిలో.
పెట్టిన తర్వాత పిల్లకు కావలసిన బట్టలు అవే అల్లుడికి మెళ్ళో చైను అలాగే ఉంగరము ఒక హ్యాండ్ చైను పెట్టుకున్నారు. వాళ్ళ ముచ్చట కొద్దే అయిపోయింది. అమ్మాయి పెళ్ళయ్యి అత్తారింట్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ సత్యనారాయణ వ్రతము అది అయిపోయాక ఉన్నంతలోనే వెళ్ళిరండ్రా హనీమూన్కి, విదేశాలకు వెళ్ళేంత స్తోమత లేకపోయినా దగ్గరలో అయినా 15 రోజులు వెళ్ళిరండి అని నారాయణ గారు పంపించాడు. వెళ్ళొచ్చారు. వెంటనే పిల్లల్ని కనకూడదని కాంట్రాసెప్టివ్స్ వాడుతూ ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత ఇక జానకితో అందరూ అత్తలు ఉన్నట్టే ఒక నెల రోజుల పాటు రాసుకొని పూసుకొని తిరిగే చాలా అతిగా బిహేవ్ చేయటం శకుంతలకి మొదటి నుంచి ఎవరితోనైనా ఉన్న అలవాటే. అలాగే జానకిని అదమ్మా ఇదమ్మా అని డ్రామాలాడి నాటకాలేసే ఒక నెల రోజుల తర్వాత శకుంతలలో నుంచి అత్త బయటకు వచ్చేసిందే. శకుంతల ధోరణి మొదటి నుంచి అంతే. పెళ్ళైన కొత్తల్లో నారాయణతో అలాగే నటించేదే, తోడుకోడళ్లతో బావగారితో మరితో అలాగే ఉండేదే, నారాయణ తల్లిదండ్రులతో అలాగే నటించేదే, చుట్టుపక్కల వాళ్ళతో అలాగే ఉంటుంది. ఎవరైనా కొత్తగా పరిచయం అయితే ఒక 4 రోజులు వాళ్ళతో బాగుండే 5వ రోజున వీళ్ళ మీదే మరొకళ్ళకి చాడీలు చెప్పుద్దే, ఆ తర్వాత అవతల వాళ్ళ మీద యువతల వాళ్ళకి చెప్పుద్దే, ఆ వాళ్ళకి వీళ్ళకి పగలు పెడుతున్నాను అనుకొని తనే పగయ్యి వాళ్ళని తిట్టిపోస్తూ వాళ్ళకి శాపనార్థాలు పెడుతూ ఇంట్లో కూర్చోవటం ఉన్న అలవాటే. కాబట్టి శకుంతల మనస్తత్వం తెలిసిన నారాయణ కానీ జగదీష్ కానీ అసలు శకుంతలని పట్టించుకోరు. అయితే ఇక నెల రోజుల తర్వాత జానకి నేను ఉద్యోగానికి వెళతానంటే నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా ఉండు జానకి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇదే చెయ్యాలి అని నేను ఎప్పుడూ అనే వ్యక్తిని కాదు. అది నీ స్వవిషయం. పెళ్లి చూపుల్లో ఏదైతే చెప్పానో ఎప్పుడూ నేను అదే మాట మీద ఉంటానన్నాడు జగదీష్. అయితే మాట ప్రకారమే జానకి ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే ఆగో, ఎక్కడికి నువ్వెళ్ళేది? ఉద్యోగాలకి ఊళ్ళేళ్ళటానికే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బరితెగించి ఊరి మీద పడి తిరిగితే ఇంటి పని వంట పని ఎవరిని చేయమంటావు అనేపాటికి అదేమిటండి అలా మాట్లాడుతున్నారు అంది జానకి. మరి ఇంటి కోడలుగా నీ బాధ్యత కాదా ఇంటి పని చేయటం? పనమ్మాయిని మానిపించేశాను. ఇక నుంచి ఇంటి పని నువ్వే చెయ్యాలి, వంట పని నువ్వే చూసుకోవాలి. నువ్వు వచ్చిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా ఈ పనులన్నీ నేను చేసుకుంటూ కూర్చోవటం ఏంటి? నాకేం కర్మ అనేసింది శకుంతల. దాంతో ఈవిడతో వాదన అనవసరం, గొడవలు అనవసరం. ఇప్పుడు ఈ విషయాలు పెద్దవి చేసి తను భర్తకి చెప్పినా కూడా అసభ్యంగా ఉంటుంది. అత్తింటి విషయాలు భర్తతో తలగడ మంత్రాలుగా చెప్పే అలవాటు మంచిది కాదని తల్లి చెప్పి మరీ పెంచింది వాళ్ళనే. దాంతో ఆ అమ్మాయి ఏ ఇంట్లో ఏ కోడళ్ళకి తప్పేనంట నాకు తప్పటానికి అని పాపం ఆ అమ్మాయి ఒకటే నిర్ణయం తీసుకుంది. భర్తతో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోనండి అని అడిగితే ఏ అని అడిగాడు జగదీష్. ఏమీ లేదులే, కాస్త నేనేరా అన్నాను ఉద్యోగం చెయ్యొద్దు ఏం చెయ్యొద్దు. ఇప్పుడు ఆవిడ ఉద్యోగాలు చేసి ఊళ్ళేలి ఏం చెయ్యాలంట? ఇప్పుడు ఆవిడ ఇంటి పట్టునే ఉండి ఇల్లు వాకిలి సంసారం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడో? అదేంటే అలా మాట్లాడతావు? నేను అసలు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని కదా పెళ్ళిళ్ళ పేరయ్యని సంబంధం చూడమని చెప్పాను. కాబట్టేగా మరి పీజీ చదివిన పిల్లని కోడలుగా తెచ్చుకున్నాము. అయితే నువ్వు నీ కొడుకు చేసుకోండి మరి ఇంటి పని వంట పని. అదేంటి వంట నువ్వు చెయ్యి, ఇంటి పనికి అంతకుముందు పనమ్మాయి ఉంది కదా, రాగిణిని సాయంగా ఉంచుకో. కాలేజీ నుంచి వచ్చాక నాకేం కర్మ ఇవన్నీ చేయటానికి? నా కూతురికేం పట్టింది? రేపొద్దున అది అత్తారింటికి వెళ్ళి కష్టపడి పుట్టింట్లోనూ కష్టపడుద్దా అనేసింది శకుంతల. అనేపాటికి పర్వాలేదులే మావయ్య, పర్వాలేదులే జగదీష్, నేను చేసుకుంటాను అని చెప్పి ఒకవైపున ఆ అమ్మాయే పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ మరొక వైపున ఇక జాబ్ కూడా చేసుకునేదే. అయితే ఆ అమ్మాయిని ఏమైనా ప్రశాంతంగా బ్రతకనిచ్చేదా శకుంతల? పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఆ అమ్మాయి చేసే ప్రతి పనికి వంకలు పెట్టడమే. ఆ అమ్మాయిని నానా మాటలు అంటాం, వాళ్ళ పుట్టింటి వాళ్ళని నానా మాటలు అంటాం. కట్నాలు తేలేదు, కానుకలు తేలేదు, వెధవ జన్మ వెధవ బ్రతుకు, నువ్వేమైనా అందగత్తెవా ముష్టిదానివే, నీలాంటి దాన్ని చేసుకోవాల్సిన కర్మ మాకు పట్టిందే. ఆ అమ్మాయి అడగాలనుకుంటే అదే మాట, నువ్వే కట్నం తెచ్చావని మామయ్య చేసుకున్నాడని 5 నిమిషాలు కూడా పట్టదు ఆ అమ్మాయికే.
కానీ భరించటం అలవాటు జానకికే. దాంతో జానకి ఎదురు మాట్లాడేది కాదు, తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోయేదే. ఆ తరువాత ఇక రాగిణి మొదలుపెట్టిందే. వాళ్ళ ఆడపడుచు కట్నం ఇంతిచ్చారంట, వీళ్ళ ఆడపడుచు కట్నం ఇంతిచ్చారంట, ముష్టిదానివి నువ్వు, అడుక్కునేదానివి, దరిద్రపు దానివి, అసలు నీలో ఏం నచ్చి మా అన్నయ్య నిన్ను చేసుకున్నాడో శని దాపురిచ్చినట్టు దాపురిచ్చావు మా ఇంటికి. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కట్నము లేదు, నాకు ఇచ్చిన ఆడపడుచు లాంఛనాలు లేవు, పాడు పీడాకారం, లే అవతలికి పో అవతలికి అని ఆ అమ్మాయిని వసే అంటాం, ఏమే అంటాం, వదిన అన్న మాట కూడా మాట్లాడదు రాగిణే. అన్న నాన్న రాగానే సైలెంట్ అయిపోద్ది. ఇంత పనిలో సాయం చేయరు అత్త ఆడపడుచు. ఆ అమ్మాయి ఏం చేసినా అత్త వంకలే పెట్టుద్ది పొద్దున్నుంచి సాయంత్రం దాకా. ఇలా ఈ టార్చరు ఒక నెలంతా కంటిన్యూ అయిన తర్వాత జానకికి జీతం వచ్చింది. అసలు నేను ఉద్యోగం చెయ్యొద్దంటున్నాను, నీకు సంపాదన అనేదే ఉండకూడదన్నాను, అయినా నువ్వు నా మాట వినవన్నమాట. సరే, ఎటు వినట్లేదు కాబట్టి, ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి జీతం నాకు ఇవ్వకపోతే మర్యాదగా ఉండదని వేరంగం వేసి పూనకు వచ్చిన దానిలాగా ఊగిపోవటం మొదలుపెట్టింది శకుంతల. ఎవరైనా ఏదైనా ఒక స్టేజ్ వరకు మాత్రమే భరిస్తారో. ఈవిడ ఎటు మాటలంటం మానదో, ఈవిడ ఎటు శాసనాలు అమలు చేయమనమని అవతల వాళ్ళ మీద ఎటుకూడి ఈవిడ అనుకున్న పెత్తనం చేయటము మానదు. అలాంటప్పుడు మనం మాత్రం మనకు నచ్చినట్టు ఉండాలే తప్ప వీళ్ళు హింసలు పెడుతున్నారు, వీళ్ళు బాధలు పెడుతున్నారు అని వాటిని భరిస్తూ వెళితే రేపొద్దున మన బ్రతుకు అధోగతి పాలైపోద్దే. ఇప్పటికే మామగారి జీతం, భర్త జీతం ఏమైపోతుందో ఈ ఇంట్లో లెక్కల్లోకి రావట్లేదో, పైగా తన జీతం కూడా ఇస్తే రేపొద్దున బ్రతుకు ఏమైపోద్దే. 5 సంవత్సరాలు పిల్లలు పుట్టకుండా ప్లానింగ్ చేసుకోవాలని పెళ్లికి ముందే అనుకున్నారు తను తన భర్త. అలాంటిది ఇది తను కష్టపడి సంపాదించుకునే సంపాదన. తన భర్త వద్దన్నాడు, మామగారు వద్దన్నాడు, అలాంటిది ఈవిడి చేతికి ఎందుకు ఇవ్వాలి అనే దాంతో జానకి తన జీతం మాత్రం ఇచ్చేది కాదు. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో తన జీతాన్ని ప్రతి నెల సేవింగ్స్లో పెట్టుకునేది. దాంతోపాటు పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారాన్ని సిగ్గు లేకుండా అత్త ఆడపడుచులు వేసుకొని వెళ్ళి తిప్పి ఇవ్వను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. భర్త చేత బీరువా తాళాలు తీసుకొని ఆ బంగారం వెండి తీసుకెళ్ళిపోయి లాకర్ ఓపెన్ చేసి అందులో పడేసుకొని వచ్చింది జానకి. ఆ తరువాత జానకికి వాళ్ళమ్మ బాగా టైలరింగ్ చేయటం బ్రహ్మాండంగా నేర్పింది ఆవిడ. కాబట్టి తన డబ్బుల్లో నుంచే కొంత అమౌంట్ తీసి ఎలక్ట్రిక్ మెషిన్ కొనుక్కొచ్చుకొని చక్కగా టైలరింగ్ చేయటం మొదలుపెట్టింది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరితో శకుంతల పగే కానీ జానకి బాగా టైలరింగ్ చేయటం, ఇన్ టైంలో బట్టలు ఇవ్వటం, దానికి తోడు మోడల్స్ చాలా బాగా కుట్టడం, రీజనబుల్ ప్రైజుల్లో కుట్టడంతో పాటు ఇక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా జానకికి బట్టలు ఇవ్వటం మొదలుపెట్టారు. జానకి ఒకవైపున జాబ్ చేసుకుంటూనే ఒకవైపున టైలరింగ్ చేసేదే. వచ్చే ప్రతి రూపాయి నాకు ఇవ్వట్లేదని జుట్టు పీకేసుకొని ఆ అమ్మాయిని బూతులే తిట్టినా, నానా మాటలే అన్నా, ఆ అమ్మాయిని చెండుకు తిన్నా అర్ధ రూపాయి కూడా శకుంతలకి ఇచ్చేది కాదు. ఇమ్మని ఏ రోజు మామగారు అనేవారు కాదు, భర్త అనేవాడు కాదు. దాంతో తీసుకెళ్ళి సేవింగ్స్లో పడేసేది ఆ డబ్బుల్నే. అమ్మ, ఈ సంసారం కిందకి నా జీతం 80,000 మాయమైపోతుంది, వాడి జీతం 70,000 మాయమైపోతుంది, రేపొద్దున నీ జీతం 70 ఇచ్చినా అంతే, మిషన్ మీద వచ్చే ఇచ్చినా అంతేనమ్మా అన్న తరువాత జగదీషు ఖాళీగా ఉండటం ఎందుకో, భార్య అంత కష్టపడుతున్నప్పుడు అని చెప్పి ఈవినింగ్ నుంచి వచ్చాక తన ఎంటెక్ దాకా చదువుకున్నాడు కాబట్టి ఇంటర్ పిల్లలకి, బీటెక్ పిల్లలకి ట్యూషన్ చెప్పుకునేవాడు. అయితే ఇంటి ఓనర్ గారితో మాట్లాడితే చెప్పుకోయ్యా టెర్రస్ ఖాళీగానే ఉందగా అన్నాక నారాయణ గారు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి ఆయన రేపొద్దున రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి అనే దాంతో ఆయన పార్ట్ టైం జాబ్ చేసుకొని వచ్చేవాడు. ఆఫీసు నుంచి వచ్చాక 6ంటికి వెళ్ళి 9 దాకా. ఇక ఇంట్లో ఖాళీగా కూర్చునేదే అమ్మ కూతుళ్ళే. కూర్చొని సాధించి పోస్తూ కూర్చునేవాళ్ళు జానకినే. జానకి అలసిపోతోందని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకటే వెట్టి చాకిరీ అయిపోయిందని, అంతా దాంట్లో కూడా నారాయణ గారు జగదీష్ కలిసి ఇక పొద్దున్నే ఆ అమ్మాయితో పాటే నిద్ర లేచేవాళ్ళు. లేచి జానకి ఒకవైపున వంటగదిలోకి వెళ్ళి వంట పని చేసుకుంటుంటే కూరగాయలు తరిగిచ్చేవాడు జగదీష్. అలా భార్యకి వంటలో హెల్ప్ చేసుకొచ్చేవాడు. నారాయణ గారు బట్టలు వాషింగ్ మిషన్లో పడేసి
తీసుకెళ్ళి వాటిని ఆరేసి వచ్చేవాడు. ఆ తర్వాత జగదీషు ఇల్లు ఉడుస్తుంటే ఆయన ఇల్లు తడిగుడ్డలు పెట్టుకొచ్చేసేవాడు. ఇక వాష్రూమ్లో బయట క్లీన్ చేసే వాళ్ళకు చెప్పి క్లీన్ చేయించేసేవాళ్ళు. ఇల్లు డీప్ డస్టింగ్ చేయాలి అన్నప్పుడు వాళ్ళే నెలకోసారి తండ్రి కొడుకులు క్లీన్ చేసేవాళ్ళు. జానకిని నువ్వేమీ 4 రకాలు వండి దున్నపోతుల్ని ఇక్కడ మేపాల్సిన అవసరం లేదమ్మా, మేము మగాళ్ళం, మేము నువ్వేం వండి పెట్టినా తింటాము, నీకు నచ్చిన టిఫినే చేయి తల్లి, నీకు నచ్చినట్టే కూరలు వండమ్మా అని చెప్పేవాడు మామగారు. జానకి కూడా విసిగిపోయే అత్త అనే మాటల్ని ఒక లిమిటేషను దాటిపోయిన తర్వాత వినిపించుకోవటం మానేసింది, లెక్క చేయటం మానేసింది. దాంతో రోజుకి ఒక్క టిఫినే చేసేది జానకి. ఒకరోజు ఇక బియ్యపు రవ్వ ఉప్మా చేస్తే, ఒకరోజు సేమ్యా ఉప్మా చేస్తే, ఒకరోజు బొంబాయి రవ్వ ఉప్మా, ఒకరోజు గోధుమ రవ్వ ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఇలా టిఫిన్లు మారుతూ ఒకరోజు చపాతి, వారంలో ఒకరోజు పూరి అమ్మాయికి నచ్చినట్టు చేసేదే. ఇక అదే టిఫిను ఎవడు తింటాడు ఈ టిఫిను, కుక్కలు కూడా తినవు అంటే మగాళ్ళు పెట్టుకొని తినేసేవాళ్ళు. అమ్మ కూతుళ్ళు తిట్టి వేరే గతి లేక వంట చేసుకోవటానికి ఒళ్ళు కాక సచ్చినట్టు అష్టోత్తరాలు శతనామాలు చదివిన తర్వాత వాళ్ళు నోరు మూసుకొని అదే తినేవాళ్ళు. ఆ తర్వాత మామగారికి భర్తకి చెరొకటి చక్కగా క్యారియర్లు కట్టి ఒక కూర, అంత పెరుగన్నం, కొంచెం పచ్చడి కలిపేసి క్యారియర్ పెట్టేసేదే. ఒక్క కూర వండటం ఏంటి, 4 కూరలు వండకుండా అనే ఆ అమ్మాయి మీద పెత్తనాలు చేసినా పట్టించుకునేది కాదు. ఇలా 5 సంవత్సరాల కాలం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నా లెక్క చేయకుండానే రోజులు గడిచిపోతూ అలా వెళ్ళిపోయినాయి. ఈవినింగ్ పూట జానకి ఎక్కడ అలసిపోద్దోనని మొదటి నుంచి ఉన్న అలవాటు ప్రకారం ఒకవైపున జగదీషు, ఒకవైపున నారాయణ బయట నుంచి వస్తూ పునుగులో, బజ్జీలో, సమోసాలో ఏదో ఒకటి స్నాక్స్ తీసుకొచ్చేసేవాళ్ళు. ఇక ఇంటి పని, వంట పనిలో మామగారు భర్త సాయం చేయటం, ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కూడా కాసేపు కూర్చోకుండా మామగారు భర్త కలిసే నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఇద్దరూ కలిసి కాఫీ వేడి చేసుకోనో, టీ వేడి చేసుకోనో స్నాక్స్ ఆ అమ్మాయికి పెట్టించి తాగుతూ ఇద్దరూ బట్టలు మడతేసుకుంటూ బట్టలు ఐరన్ చేసుకుంటూ అలా కాసేపు కాలక్షేపం చేసి తర్వాత జగదీష్ ట్యూషన్ చెప్తున్న డబ్బులు కూడా తీసుకెళ్ళి ఒక అకౌంట్లో పెట్టి సేవ్ చేయటం మొదలుపెట్టాడు. ఇలా 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఆ తరువాత ఒక రోజున జానకి వ్రతం చేసుకుంటుంటే, నువ్వు ఏమంటా ఈ ఇంట్లో అడుగు పెట్టావో దరిద్రంలాగా, ఏమంటా శని పట్టినట్టు మా ఇంటికి పట్టావో, ఏమంటా నువ్వు కలసం పెట్టి పూజ చేయటం మొదలు పెట్టావో, ఆ రోజు నుంచే నేను దేవుడికి దండం పెట్టడమే మానేశానే, పూజ చేయటమే మానేశాననే చాలా యాష్టతగా మాట్లాడి వెళ్ళింది శకుంతల. దాంతో జానకి మాత్రం చుట్టుపక్కల ముత్తైదుల్ని పిలుచుకొని వ్రతం చేసుకొని భర్త సహాయ సహకారాలతో ఆ అమ్మాయే వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు ఇచ్చుకోవటం మొదలుపెట్టిందే. వెదవది ఈ పూజలు అయిపోయిన దాకా తిండి తినకుండా ఉండాలంటే ఎవడి వల్ల అవుద్ది అనే రాగిణి ఒక 2 డజన్ల అరటిపళ్ళు పెట్టుకొని తింటా కూర్చుందే. ఉన్నట్టుండి రాగిణికి కడుపులో తిప్పేసి పెద్ద పెద్ద వాంతులైన ఒక 5-6 వాంతులు. ఆ తర్వాత అంతమంది ముందు కళ్ళు తిరిగి పడిపోయిందే. దాంతో ఫుడ్ పాయిజన్ అయిందా ఏమైందని కంగారు పడుతున్న శకుంతలని నువ్వు అడ్డం లెమ్మనమని వచ్చిన వాళ్ళల్లో పెద్ద వయసు వాళ్ళున్నారు ముత్తైదులు. వాళ్ళు నాడి పట్టుకొని చూస్తే నీ కూతురు గర్భవతి అని చెప్పేపాటికి కూర్చుండిపోయింది శకుంతల. నారాయణ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి, మీ అమ్మాయికి 3rd month అని చెప్పేపాటికి ఇంటికి తీసుకొచ్చి ఆయన పిచ్చి కొట్టుడు కొట్టాడు. జగదీషు ఎవడేవాడు ఏంటిదంతా అంటే నా కాలేజ్ మేట్, నాకు డిగ్రీ నుంచి పీజీ వరకు నాతో పాటు చదువుకున్నాడు, అతని పేరు సుధాకర్, ఎటు ప్రేమించుకుంటున్నావు తప్పే ఉందని ఇన్ని సంవత్సరాలుగా అతనితో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావన్నమాట. కోడల మీద కాన్సన్ట్రేషన్ చేసి కోడల్ని చెండుకు తినే దాంట్లో, కోడల్ని నువ్వు అది ఇది అని దెప్పి పొడిచే దాంట్లో ఇంటి ఆడపిల్ల ఎటు హద్దు దాటిపోతుందా, ఇంటి ఆడపిల్ల ఎలా పెరుగుతుందా అనేది పట్టించుకునే టైము, ఓపిక, తీరిక లేని నీలాంటి ఆడవాళ్ళనే ఏమనాలి, నీలాంటి వాళ్ళకు అసలు ఎందుకు ఆ దేవుడు మాతృత్వాన్ని ఇస్తాడనే నారాయణ చెంప చెళ్ళుమనిపించాడు శకుంతలనే. ఒకవైపున ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటూ పరువు పోయింది వేళదే. ఆ తర్వాత
ఆ సుధాకర్ వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించి మాట్లాడదాం మామగారు, మీరు కొట్టొద్దు రాగిణిని అని జానకి అడ్డుపడిందే. ఆ తర్వాత ఇక కోడలు చెప్పిందే అనే దాంతో సుధాకర్ వాళ్ళమ్మ వనజాక్షిని పిలిపిస్తే వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే, మీ అబ్బాయి అలా తప్పులు చెయ్యొచ్చా అని అడిగింది శకుంతల. కూతుర్ని అలా హద్దు విడిచిన పెంపకం నువ్వు పెంచొచ్చా? ఏ ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకేనని తెలియకుండా పెంచావంటే నువ్వు కూడా అలాగే చేసావా? వయసులో నీ బుద్ధే వచ్చిందా అయితే నీ కూతురికి అనే? నాకేమీ అభ్యంతరం లేదండి, రెండు చేతులు కలిస్తేనే తప్పు జరిగిందే. మా మీదేదో కేసులు పెడదామనో మమ్మల్ని ఏదో చేద్దామనుకుంటేనో ఓపెన్గా చెప్తున్నా, మాకు బోలెడంత డబ్బు మేము ఖర్చు పెట్టగలిగే ఉన్నాము. దానికి తోడు అసలు మీ అమ్మాయికి వచ్చిన గర్భం మా అబ్బాయికి రాలేదని చెప్తాం. కాదు డిఎన్ఏల దాకా వెళ్ళినా మీ అమ్మాయి మా అబ్బాయిని పెళ్లి చేసుకొని వస్తే నా చేతి కింద ఉండటానికే మీ అమ్మాయే పోవచ్చు, గ్యాస్ బండ్లే పేలొచ్చు, పుట్టిన శిశువులే పోవచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయిపోండే. నేను మీ అమ్మాయిని చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం చెప్పను. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు మీవే. 50 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వాలి నాకు, మా అబ్బాయికి కారు ఇవ్వాలి, మా అమ్మాయికి ఆడపడుచు లాంఛనాలు పెట్టాలి, మా అబ్బాయికి బంగారం పెట్టాలి, దాంతోపాటు మీ అమ్మాయికి 50 తులాలు అంటే 1/2 కేజీ బంగారం పెట్టాలి. అలా అయితే ఇది నా కోడలవుద్దే. లేదంటే మీరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండి, నేను మగపిల్లాడి తల్లినే, నాకు వచ్చిన కంగారు ఏమి లేదు, నెల నెల మీరే కొద్దీ మీ అమ్మాయికే పొట్ట పెరుగుద్దనే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ. దాంతో మన వల్ల ఇప్పుడు అంత డబ్బులు తెచ్చి ఈ పెళ్ళిళ్ళు చేయటం ఇవన్నీ తేలే పనులు కాదు అనే దాంతో ఇక తీసుకెళ్ళి అబార్షన్ చేయిద్దామని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇక డాక్టర్ని అక్కడ ఉన్నటువంటి సిరంజులతో సూదులతో గుచ్చేసి డాక్టర్ని కొరికేసి నర్సుల్ని గిల్లేసి వెనకమాల డోర్ నుంచి పారిపోయి ఇంటికి వచ్చిందే. ఇంటికి వచ్చేసరికి ఎందుకే ఇలా చేసావు అనేసరికి శకుంతలను పడేసి కొరికేసి, నీకు నన్ను పెంచటం చేత కాదు, నేను అస్సలు కడుపు తీయించుకోను, నాకు అతనే కావాలి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని అమ్మ నాన్నలకి అన్నయ్యకి అడ్డం తిరిగిపోయే తండ్రి మీద కేసు పెడతానని, అన్నయ్య మీద కేసు పెడతానని, భ్రూణ హత్యలు చేయించాలని చూస్తున్నారని మీడియాలకు ఎక్కుతానని నానా రచ్చ రభస చేసేసింది రాగిణి. దాంతో ఒకవైపుని జగదీషు నారాయణ కొట్టబోతుంటే జానకి వాళ్ళని వెనక్కి తోసేసి, మీరు కొట్టడం కాదు కదా దీనికి పరిష్కారం అని చెప్పి, ఇక చేసేదేముందే ఆ అమ్మాయి అతన్నే చేసుకుంటానంటున్నప్పుడు అని మొత్తానికి ఎన్ని సంవత్సరాలుగా జానకిని శకుంతల నానా మాటలు అన్నా రూపాయి పిచ్చు గింజలు కూడబెట్టినట్టు కూడబెడితే జానకి కానీ జగదీష్ ట్యూషన్ల మీద చెప్పినవి కానీ సొంతిల్లు కొనుక్కుందాం, ఆ తర్వాతే పిల్లల్ని కందాం అనే దాంతో 50 లక్షలు పోగైనే. ఇక జానకి బంగారం, ఆ తర్వాత జగదీష్ ఒంటి మీద ఉన్న బంగారం, నారాయణ గారి ఒంటి మీద ఉన్న బంగారం, శకుంతల ఒంటి మీద బంగారం మొత్తం తీసిన ఇంకా 20 తులాల బంగారం తగ్గిందే. దాంతో ఇక జానకి తన పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి బ్యాంకులో తను రూపాయి స్కీములు కట్టి దాచినటువంటి బంగారం ఉంటే అందులో నుంచి ఇక ఒక 10 తులాలు దాచింది. ఆ 10 తులాలు తీసుకొచ్చినా సరిపోలా, ఇంకో 10 తులాలు జానకి పుట్టింటి వాళ్ళే తెచ్చిచ్చారు. అలా మొత్తానికి ముందు 1/2 కిలో గోల్డ్ కంప్లీట్ అయ్యి 50 లక్షల కట్నం డబ్బులు వాళ్ళకి సమర్పించుకున్నాక వాళ్ళు అడిగిన కారు, పెళ్లి ఖర్చులు, ఆడపడుచు లాంఛనాలు, పెళ్లి కొడుకు బంగారాలు, ఎంగేజ్మెంట్ డబ్బులకి ఇక ఎవరికి తప్పినా తనకు తప్పదని జానకి లోన్ పెట్టిందే. లోన్ పెట్టిన తర్వాత అవి మొత్తం ఇచ్చి రాగిణిని మొత్తానికి పెళ్లి చేసే అత్తారింటికి సాగనంపటం పూర్తయింది. ఎంత చేసిన రాగిణి అత్తారింటికి వెళ్ళి సుఖపడింది ఏమీ లేదు. వదిన్ని ఏ ఆరళ్ళైతే పెట్టిందో, నరకాలైతే పెట్టిందో అక్కడికి వెళ్ళిన తర్వాత రాగిణిని ఆడపడుచు కొట్టుద్ది, అత్త కొట్టుద్ది, అయినా అక్కడే పడుండాలి. ఇక వెంటనే 2 పిల్లల్ని కంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి శకుంతల సేవలు చేసుకొని రావాలి, కూతురికే పురుళ్ళు పోసుకొని వచ్చిందే. అంతా దాంట్లో అక్కడ ఇంటి పని, వంట పని, ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ మొగుడు
కొట్టినా తిట్టినా ఎవరు ఏమన్నా సరే పట్టించుకోడు. అలా హీనమైన బ్రతుకుతోంది. అంతా కట్న కానుకలు ఎత్తుకెళ్ళి రాగిణే. కోడల్ని తను చేసిన దానికే ఇప్పుడు పశ్చాత్తాపడి తప్పు చేశాననే దాంతో, కోడలే లేకపోతే కూతురు అత్తారింటికి వెళ్ళేది కాదు అనే దాంతో కోడలికి సారీ చెప్పిందే. ఆ రోజు ఈ రోజు ఎప్పుడు జానకి ఆవిడ్ని పట్టించుకుంది లేదు. జగదీష్ మాట్లాడించటం మానేశాడు. తల్లి మీద అసహ్యం వేసి, నారాయణ గారు ఈరోజు కూడా నీకు కోడలు డబ్బు ఇచ్చింది కాబట్టి మంచిది, లేదంటే ఎప్పటికీ నువ్వు కోడల్ని శత్రువులానే చూసేదానివని ఆయన పట్టించుకోవటం మానేశాక మళ్ళీ 3 సంవత్సరాల పాటు వాళ్ళు పిల్లల్ని కంటం ఆపేసి లోన్లు క్లియర్ చేసుకొని మళ్ళీ రూపాయి పోగు చేసుకొని ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని గృహప్రవేశం చేసుకొని కొత్తింట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకొని జానకి 2 బిడ్డల్ని కన్నదే. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి అలాగే కష్టపడుతూ, జగదీష్ అలాగే కష్టపడుతూ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం రూపాయి ఇక పోగు చేసుకోవటం మొదలుపెట్టారు. నారాయణ గారు ఏది ఏమైనా ఆయన రేపొద్దున లైఫ్ గురించి మాత్రం రిటైర్మెంట్కి ఆయన జాగ్రత్త పడటం మొదలుపెట్టాడు. శకుంతల బ్రతుకు మాత్రం కూతుర్ని అల్లుడికి ఫోన్ చేసి బతిమిలాడుకోవటం, కూతురికి ఫోన్ చేసి కొడుతున్నాడా తిడుతున్నాడా అని అడగటం, రోజు వెళ్ళి కూతుర్ని పరామర్శించుకొచ్చి వియ్యాల వాళ్ళు నానా మాటలు అంటే పడుతూ రావడం. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో నేను కోడల్ని ఏమీ అనట్లేదు అన్న ఆవిడ్ని ప్రపంచం కూడా పట్టించుకోవటం మానేసిందే. విలువలనేవి మనమిచ్చినప్పుడే ఆ విలువ ప్రపంచం కూడా మనకిస్తుంది. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని హీనంగా తీసేస్తామో, డబ్బుతోనే మనుషుల్ని కొలుస్తామో, ప్రపంచం కూడా ఒక రోజుకి మనమనే వాళ్ళం ఉన్నామని మన ఉనికి అనేది కూడా మర్చిపోద్దే. మంచితనం అనేది ఎప్పుడు డబ్బుతో కొలిచేది కాదు. అది మనం నిజంగా లెక్కతో తూచలేనిది అని అర్థం చేసుకోలేకపోతే ప్రతి అత్త కూడా తన కూతురు కూడా ఒక ఇంటికి కోడలుగానే వెళ్ళాలి. ఒక ఇంటి కూతుర్ని మనం ఇక్కడ ఏ నరకాలైతే పెడతామో, కర్మలు బాగోపోతే మన కూతురు మరొక ఇంటికి వెళ్ళి అదే నరకాలు పడాల్సి వస్తుందేమో అని గుర్తుపెట్టుకుంటే ఏ అత్త శకుంతల లాంటి తప్పులు బహుశా చెయ్యదేమో కదూ. ఇంతటితో ఈ కథ పూర్తే. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. రచయిత్రికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.